హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి మూడోసారి వస్తే మాత్రం కిందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వాలనుకుంటే ఇక్కడ స్కానర్ వదిలేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మంచి డీల్స్ వచ్చినప్పుడు మాత్రమే అక్కడ పోస్ట్ చేస్తుంటాను. అండ్ ఈ పవర్ బ్యాంక్ రివ్యూ అనేది మనం చేయబోతున్నామండి. అండ్ డ్యూరోసెల్ నుంచి వెళ్ళి 20,000 mAh పవర్ బ్యాంక్ అనేది మనం ఈ రోజు అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అండ్ రివ్యూ అనుకోండి, ఇది స్మాల్ రివ్యూ అనమాట. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటామండి. 3,099 రూపీస్ కి అమెజాన్ లో పర్చేజ్ చేశానండి. అండ్ ఇది 3,099 రూపీస్ వర్తా కాదా అని చెప్పి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని అన్బాక్సింగ్ చూసుకుందామండి. ఈ బాక్స్ లో డైరెక్ట్ మనకు 20,000 mAh పవర్ బ్యాంక్ అనేది ఇచ్చారండి. ఇది చాలా స్టైలిష్ లుక్ తో ఉంది. అండ్ నెక్స్ట్ ఒక కేబుల్ వచ్చిందండి. టైప్ ఏ టు టైప్ సి ఒకటి కేబుల్ ఇచ్చారు. అండ్ యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చారు. అంతేనండి. ఈ బాక్స్ లో అసలు ఏం లేదు. ఇక కంటెంట్ పక్కకు పెడతాను నేను. ఫస్ట్ మనం దీని ఓవర్వ్యూ గురించి మనం మాట్లాడుకుందామండి. దీని మీద టోటల్ డ్యూరోసెల్ అని చెప్పి ఇచ్చారు బ్లాక్ కలర్ లో. అంటే మనకు గ్లాసీ ఫినిష్ తో ఇవ్వడం జరిగింది. దీని నేమ్ వచ్చేసి బ్లాక్ కలర్ మ్యాట్ లో ఇక్కడ బ్లాక్ మ్యాట్ కలర్ అండ్ డ్యూయల్ కలర్ తో రావడం జరిగింది. ఇక్కడ బ్రౌన్స్ కలర్ గ్లాసీ ఫినిష్ తో ఇచ్చారు. అండ్ ఇక్కడ మీద పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే 2 USB పోర్ట్స్ ఇచ్చారండి. అండ్ 1 టైప్ సి పోర్ట్ ఇచ్చారు, 1 మైక్రో USB పోర్ట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ క్రాస్ లో కనుక చూసినట్టయితే మనకు పవర్ ఆన్ బటన్ ఇవ్వడం జరిగింది. ఈ పవర్ ఆన్ బటన్ చేస్తే మనకి ఈ 4 ఇండికేటర్ LED ఇండికేటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి 25% మనకు ఇండికేట్ చేస్తుంది అనమాట. అంటే ఒక లైట్ ఆన్ అయినప్పుడు 25%, 2 ఆన్ చేస్తే 50%, 3 ఆన్ చేస్తే 75%, 4 మొత్తం ఫుల్ అయిపోయినాయి అంటే 100% ఫుల్ అయిపోయినట్టు. ఇది 20,000 mAh బ్యాటరీ. అండ్ ఇందులోకి వెళ్ళి వచ్చేసి మీరు పవర్ ఈ టైప్ సి పోర్ట్ ఉంది కదండి, ఈ టైప్ సి పోర్ట్ వచ్చేసి 2 వే లాగా వర్క్ చేస్తుంది అనమాట. అంటే ఈ టైప్ సి తోటి మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ప్లస్ దీన్ని కూడా మీరు ఛార్జ్ చేయొచ్చు. దీన్ని ఛార్జ్ చేయాలంటే 18.5 వాట్స్ వరకు అయితే తీసుకోవడం జరుగుతుంది. దీనిలోకి వెళ్ళి అవుట్పుట్ వచ్చేసి 22.5 వరకు మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకటే ఎట్ ఏ టైం 3 డివైస్ తోటి మీరు కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ యూఎస్బి మైక్రో యూఎస్బి మాత్రం ఓన్లీ ఫర్ ఛార్జింగ్ పెట్టడానికి మాత్రమే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు టైప్ సి పోర్ట్ ద్వారా కూడా మీరు ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఫుల్ చేసుకోవచ్చు అనమాట. ఇది 20,000 mAh బ్యాటరీ ఉంటుంది అంటే మాత్రం 20,000 mAh బ్యాటరీ అయితే ఉండదండి. 20% అయితే పక్కా లెస్ ఉంటుందండి. ఒక 18,000 mAh బ్యాటరీ అని అయితే మనం చెప్పొచ్చు అండి. ఎందుకంటే 20,000 mAh బ్యాటరీ అంటే 29,000 mAh బ్యాటరీ ఇవ్వరండి. ఏదైనా ఏ కంపెనీ అయినా చూసుకోండి. అదర్ వేరే పవర్ బ్యాంక్ తో పోల్చుకుంటే వేరే పవర్ బ్యాంక్ అయితే చాలా బల్కీగా రావడం జరుగుతుంది. బట్ ఇది చాలా స్లిమ్ గా, స్టైలిష్ గా, చాలా వెయిట్ లెస్ అనేది ఇవ్వడం జరిగింది. ట్రావెల్స్ చేసినప్పుడు వెయిట్ పరంగా మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు కూడా 20,000 mAh బ్యాటరీ వరకు మాత్రమే అలౌట్ చేస్తారండి. 20,000 ఎబో ఉంటే మాత్రం మీకు అనేది అలౌట్ చేయరండి. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్ అని అంటే మీకు బెస్ట్ అని చెప్పొచ్చు 20,000 తీసుకోవడం. అండ్ ఈ డ్యూరోసెల్ గురించి మనం మాట్లాడుకుంటే డ్యూరోసెల్ బ్రాండ్ అనేది అందరికీ తెలుసు అండి. డ్యూరోసెల్ బ్యాటరీలో మీకు AAA బ్యాటరీస్ కానీ AA బ్యాటరీస్ కానీ రావడం జరుగుతుంది. బట్ వాటితో పోల్చుకుంటే ఇది మనకు బ్యాటరీ పరంగా కానీ అంటే మనకు 2 years వారంటీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక స్పెషాలిటీ అని చెప్పొచ్చు. మనకు ఏ పవర్ బ్యాంక్ తీసుకున్నా 6 months వారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ 2 years మీకు పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా ఒక దృష్టిలో పెట్టుకోండి. ఇది యాక్చువల్లీ డ్యూరబుల్ బ్రాండెడ్ అండి. మీరు దీని మీద ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఈ పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయడానికి 18.5 watts మాత్రమే తీసుకుంటుందండి. అంటే 20,000 mAh బ్యాటరీ ఇది 6 to 7 hours అయితే మాత్రం పడుతుందండి టోటల్ ఫుల్ చేయాలంటే. అండ్ ఇది ట్రావెలింగ్ పర్పస్ చాలా మినిమల్ లైట్ వెయిట్ తో మాత్రం చాలా బాగుందండి. ఎవరైనా ట్రావెలింగ్ మాత్రం యూజ్ చేస్తే మాత్రం బెస్ట్ సజెషన్ అని చెప్తానండి. అండ్ మీరు ఈ ప్రోడక్ట్ కొనాలనుకుంటే కింద లింక్ ఇస్తానండి, ఒకసారి ట్రై చేయండి. అండ్ టోటల్ పరంగా వాల్యూ ఫర్ మనీ అని అంటే మాత్రం ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్తానండి. అదర్ బ్యాటరీ అంటే పవర్ బ్యాంకులతో పోల్చుకుంటే డ్యూరబిలిటీ పరంగా కానీ చాలా బాగుంది. చాలా లైట్ వెయిట్ తో స్టైలిష్ లుక్ తో రావడం జరుగుతుంది. టోటల్ కంక్లూజన్ గురించి మనం మాట్లాడుకుంటే 3,100 రూపీస్ పెట్టి మేము పవర్ బ్యాంక్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే రెగ్యులర్ గా ట్రావెల్ చేసే వాళ్ళు ఎక్కువ మీరు 2 డివైస్ కానీ 3 డివైస్ కానీ ఎట్ ఏ టైం ఒకటేసారి మీరు ఛార్జ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఫాస్ట్ గా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్తానండి. డ్యూరోసెల్ 20,000 mAh బ్యాటరీ అండి. చాలా బాగుందండి. అంటే చాలా ఫాస్ట్ గా ఛార్జ్ అవడం కానీ దీన్ని కూడా చాలా తొందరగా ఛార్జ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఈ రివ్యూ కనుక నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. మూడుసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. బై బై నౌ. జై హింద్. వందే మాతరం.